ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని ఎన్నికలకు ముందు చెప్పామని ప్రజలు కూటమికి అత్యధిక స్ట్రైక్ రేట్ తో విజయాన్ని కట్టబెట్టారు అన్నారు లోకేష్. వైసీపీ చెప్పిన మాయమాటలను ప్రజలు నమ్మలేదన్నారు. ఆయన వైజాగ్ లో ఉండేదానికి ఇల్లు కట్టడానికి ప్రయత్నించాడు, అది సరిగా పూర్తి చేయలేకపోయాడు. ఒక ఇల్లు పూర్తి చేయలేకపోయాడండి. ఈయనేం చేయగలుగుతాడు? ఆయన 5 సంవత్సరాలు ఒక రోడ్ అనేసాడా? ఓకే, చలో రోడ్ అంటే మరి హై ఎక్స్పెక్టేషన్ ఆయనకి, మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సిసిడి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం గుంటలు పూడ్చాడు ఆయన. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేని ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్లాన్, ప్లాన్ ఏ, అది ప్లాన్ అమరావతి, నో చేంజ్. 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. ఈ రోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడారు. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది. కౌన్సిల్లో వాకౌట్, పార్లమెంట్లో కూడా వాకౌట్ చేశారు. వాళ్ళకు ప్యాషన్ అంటారో ఫ్యాషన్ అంటారో, అది సిసిడి ఉన్న వ్యక్తి, క్రెడిట్ చోరీ డిసార్డర్ ఉన్న వ్యక్తిని మీరు అడగాలి. ఈ రోజు కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. బట్ ఇండియా స్టూడ్ బై ఆంధ్రప్రదేశ్. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తా ఉన్నాం. అదే నినాదంతో మేము అందరం ఎన్డీఏ మన ఎన్నికల్లో మేము కలిసికట్టుగా పోటీ చేశాం. అందుకే 94% మ్యాండేట్ ప్రజలు ఎన్డీఏకి ఇస్తాం జరిగింది. మీరు చూస్తే ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారని మాయ మాటలు చెప్పారో, విశాఖపట్నం ప్రజలే హైయెస్ట్ మెజారిటీ మా ఎంపీకి, 5 లక్షల ప్లస్ మెజారిటీ మా ఎంపీని గెలిపిస్తాం జరిగింది. సో అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కానివ్వండి, లేదు హిందూపూర్, అనంతపూర్, చిత్తూరు కానివ్వండి, అందరూ కూడా మేము అమరావతితో ఉన్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. ఇప్పటికీ చాలా నష్టపోయాం. అమరావతి మా రాజధానిని తెలుగు ప్రజలు చెప్తారు.